నమస్తే వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనము బీఎస్సీ అండ్ బీటెక్ సంబంధించి ఐలర్ థీరం అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఈ థీరం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ థీరం. దాని ప్రాబ్లమ్స్ అండ్ దాని ప్రూఫ్స్ కూడా అడుగుతూ ఉంటారు మనకి ఈ థీరంలో, ప్రూఫ్ కూడా ఎగ్జామ్లో. ఓకే, మనం ఈ వీడియోలో అయితే మనం ఐలర్ థీరం యొక్క ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఈ థీరంలో మీరు మెయిన్గా 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి హోమోజినియస్ ఫంక్షన్. ఓకే, హోమోజినియస్ ఫంక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఐలర్ థీరంని ఎలా అప్లై చేయాలి, ఈ రెండు గుర్తుంటే చాలు, మీకు ఈజీ ఉంటుంది. దాంతోపాటు మీకు బేసిక్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఇక్కడ నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ తీసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికని. అవి నేను డిస్కస్ చేయబోతున్నా ఇప్పుడు. ఫస్ట్ దీనికన్నా ముందు మనం ఫస్ట్ ఐలర్ థీరం అంటే ఏంటి దాని గురించి చూద్దాం. ఐలర్ థీరం మనకి ఐలర్ థీరం ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక ఫంక్షన్ ఇఫ్ z ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x, ఒక ఫంక్షన్ ఇచ్చాడు మనకి. ఓకే, ఇఫ్ z ఈజ్ కూడా f ఆఫ్ x, y ఈజ్ ఏ ఫంక్షన్. ఓకే, హోమోజినియస్ ఫంక్షన్, ఇట్ ఈజ్ ఏ హోమోజినియస్ ఫంక్షన్. మనకి హోమోజినియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ n, then x del z by del x plus y into del z by del y equal to n into z. ఓకే, ఇదైతే మనకి ఐలర్ థీరం యొక్క ప్రూఫ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఒక్క థీరం మీకు ఈ ఒక్క స్టేట్మెంట్ గుర్తుంటే చాలు, దీని రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. కొన్ని మోడల్ క్వశ్చన్స్ అయితే నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నా. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి. ఇఫ్ యూ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, ప్రూవ్ దట్. ఓకే, ఇది మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూ సంథింగ్ అని ఇచ్చాడు. ఓకే, అర్థమైందా? ఇదైతే మనకి ఏమవుతుందంటే ఫంక్షన్, ఇది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ జెడ్ ప్లస్లో యూ ఇచ్చాడు, నో ప్రాబ్లం. ఓకే, మనకి స్టేట్మెంట్లో మనం జెడ్ తీసుకున్నాం. ఓకే, కొన్ని బుక్స్లో అయితే యూ కూడా ఇస్తాడు. మన క్వశ్చన్స్లో ఫంక్షన్ ఎలా అన్నా ఇవ్వచ్చు మనకి. ఓకే, మనకి దాంతో సంబంధం లేదు. ఫస్ట్ మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో ఉండాలి. ఓకే, ఎక్స్ అండ్ వైలో ఉంటుంది, అది మనకి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, గివెన్ మనకి ఏమి ఇచ్చాడు, దీన్ని మనం గివెన్ u is equal to x square plus y square square root of x plus y అని రాసుకోండి. ఓకే, దీంట్లో లెట్ ఇది ఏదైతే ఆర్హెచ్ఎస్ సైడ్ ఉందో దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అని రాసుకోండి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని రాస్తారు. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఫంక్షన్కి అయితే మనం హోమోజినియస్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇచ్చిన ఫంక్షన్ మనకు హోమోజినియస్ ఫంక్షనా కాదా అని ఎలా చెక్ చేస్తామంటే, ఎక్స్ ప్లేస్లో ల్యాండా ఎక్స్ రిప్లేస్ చేయండి, వై ప్లేస్లో ల్యాండా వై రిప్లేస్ చేయండి. ఓకే, మనకి ల్యాండా రేస్ టు పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈ ఫార్మేట్లో వచ్చింది అనుకోండి, ఆ ఫంక్షన్ని మనం హోమోజినియస్ ఫంక్షన్ అంటాం. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ని మనం హోమోజినియస్ ఫంక్షన్ అని చెప్పాలంటే, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ హోమోజినియస్, దెన్ ఎఫ్ ఆఫ్ ల్యాండా ఎక్స్ ల్యాండా వై ఈక్వల్ టు ల్యాండా రేస్ టు పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై, ల్యాండా ఇంటూ సమ్ ఫంక్షన్. ఓకే, మనకి ఏదైతే ఒరిజినల్ ఫంక్షన్ ఉందో ల్యాండా ఇంటూ ఒరిజినల్ ఫంక్షన్ మనకి ఏమైనా వస్తే దెన్ మనం ఆ ఫంక్షన్ మనం హోమోజినియస్ ఫంక్షన్ అంటాం ఆఫ్ డిగ్రీ ఎన్. ఇక్కడ ఎన్ ల్యాండాకి ఎంత అయితే పవర్ ఉంటుందో అది మనకి డిగ్రీ అవుతుంది. ఓకే, డిగ్రీ ఆఫ్ దట్ ఫంక్షన్ అవుతుంది మనకి. ఓకే, ఇక్కడ ఈ ఫంక్షన్లో మనం ఎక్స్ ప్లేస్లో ల్యాండా ఎక్స్ రిప్లేస్ చేద్దాం, వై ప్లేస్లో ల్యాండా వై, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ అంటే ల్యాండా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, నేను డైరెక్ట్గా నేను వస్తున్నా. వై ప్లేస్లో ల్యాండా వై రిప్లేస్ చేస్తే ల్యాండా స్క్వేర్ వై స్క్వేర్ అవుతుంది బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ల్యాండా ఎక్స్ వై ప్లేస్లో ల్యాండా వై. దీన్ని సింప్లిఫై అయితే చేద్దాం.
ఓకే, న్యూమరేటర్లో ల్యాండా స్క్వేర్ కామన్ తీయచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై డినామినేటర్లో చూడండి ఈ టర్మ్లో ల్యాండా అనేది కామన్ తీయచ్చు. ల్యాండా కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. మళ్ళీ నేను ఏం చేస్తాను, దీన్ని సపరేట్గా రాస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ల్యాండా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ ల్యాండా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని రాయొచ్చు. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ ల్యాండా నథింగ్ బట్ ల్యాండా రేషియో పర్ 1/2. ఓకే, నేను ఇక్కడ రాస్తాను చూడండి, ఒక్క పేజ్ అనేది యాడ్ చేసుకోండి. ల్యాండా స్క్వేర్ ఓకే బై స్క్వేర్ రూట్ ఆఫ్ ల్యాండా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. చూడండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై కదా మనకి. ఓకే, ఇది వచ్చి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. ల్యాండా స్క్వేర్, ఈ ల్యాండా స్క్వేర్ రూట్ ఆఫ్ ల్యాండా నథింగ్ బట్ ల్యాండా రేషియో పర్ 1/2. దీన్ని న్యూమరేటర్ పంపితే ల్యాండా రేషియో పర్ -1/2 అవుతుంది. తర్వాత ఇది వచ్చి మనకి ఏంటి, ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కమ వై కదా. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ల్యాండా రేషియో పర్ ఆఫ్ ఇది మనకి 3/2 అవుతుంది. సింప్లిఫై చేస్తే ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే ఇది మనకి 3/2. ఓకే, 4 - 1/2 అవుతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ 3/2. ఓకే, ఇది మనకి ఎల్సిఎం తీసుకుంటే ఇలా వస్తుంది ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై. అంటే మనకి ఏమై అర్థమవుతుందంటే, గివెన్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై ఈజ్ ఏ హోమోజీనియస్ of degree n is equal to 3/2. n is equal to 3/2. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అప్లై ఐలర్ థీరం. ఓకే, అప్లయింగ్ ఐలర్స్ థీరం అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ ఇంటూ డెల్ ఎక్స్ ఇంటూ జెడ్. ఇక్కడ జెడ్ అన్నా ఓకే యు అన్న బోత్ ఆర్ సేమ్. ఓకే, అర్థమవుతుందా. అందువల్ల యు ఓకే ప్లస్ వై ఇంటూ డెల్ యూ బై డెల్ వై ఈక్వల్ టు ఎన్ ప్లేస్లో ఎంత ఉంది మనకి, ఎన్ ప్లేస్లో 3/2 ఉంది. 3/2 ఇంటూ యూ. చూడండి, మనకి అదే సేమ్ ప్రూఫ్ అనేది ప్రూవ్ అయిందా. అదే మనం ఫైనల్గా ప్రూవ్ చేయాల్సింది, ప్రూవ్ చేసాం కదా. ఓకే, ఇది మనకి రిక్వైర్డ్ ఫైనల్ ప్రూఫ్. ఓకే, ఎన్స్ ప్రూవ్డ్ అని ఇలా రాస్తే సరిపోతుంది. ఓకే, అర్థమైంది కదా మీకు ప్రూఫ్ అనేది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో దీని ఫస్ట్ మనం కొంత సింప్లిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. గివెన్ ఏముంది మనకి, v ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై. మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైలోనే ఉండాలి. సపోజ్ ఎప్పుడన్నా మీకు లాగ్ కానీ ఎక్స్పోనెన్షియల్ కానీ ఎనీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కానీ ఇస్తే దాన్ని ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ చేసుకోండి. ఓకే, ఈ లాగ్ అనేది మీరు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే లాగ్ కన్వర్టెడ్ టు ఎక్స్పోనెన్షియల్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇది మనకి ఈ రేస్ టు పవర్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి. ఇప్పుడు ఇది మనకి జెడ్ అవుతుంది, ఈ సైడ్ రైట్ సైడ్ ఉన్నది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లెట్ ఫంక్షన్ మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నది ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై. ఓకే, మనకి ఇది చూస్తేనే మనకి హోమోజీనియస్ అని తెలుస్తుంది. ఎక్స్ ప్లస్లో మీరు ఏం చేస్తారు, ఎక్స్ ప్లస్లో ల్యాండా ఎక్స్ రీప్లేస్ చేస్తారు, వై ప్లస్లో ల్యాండా వై. ఇది మనకి ఏమొస్తుంది, ల్యాండా స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ల్యాండా స్క్వేర్ వై స్క్వేర్ బై ల్యాండా ఎక్స్ ప్లస్ ల్యాండా వై. సింప్లిఫై చేస్తే ల్యాండా స్క్వేర్ కామన్ తీయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ల్యాండా కామన్ తీస్తే డినామినేటర్లో ఎక్స్ ప్లస్ వై. ఒక ల్యాండా గెట్ క్యాన్సల్. ఫైనల్ వి గెట్ ల్యాండా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై. దిస్ నథింగ్ బట్ ఏంటి మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై కదా మనకి.
f of x comma y. ఓకే, అంటే మనకి n ప్లస్లో ఎంత ఉంది 1 ఆఫ్ డిగ్రీ n. ఇట్ ఈస్ ద సిన్స్ f of x comma y is a homogeneous function of degree n is equal to 1. ఓకే, క్లియర్ అయింది కదా. ఇప్పుడు మనకి అప్లయింగ్ ఐలర్ థీరం ఐలర్స్ థీరం అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఐలర్స్ థీరం అప్లై చేస్తున్నాం. x ఇంటూ డెల్ బై డెల్ ఎక్స్ జెడ్ ప్లస్లో ఎంత ఉంది మనకి, జెడ్ ప్లస్లో e raised to power of v. ఓకే, అది మనకి z అవుతుంది. హియర్ z ఈజ్ ఈక్వల్ టు e raised to power of v అండ్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఇది రాసేసుకోండి, e raised to power of v. ఓకే, ప్లస్ y ఇంటూ డెల్ బై డెల్ y e raised to power of v ఈక్వల్ టు n వాల్యూ 1, z వాల్యూ మనకి e raised to power of v. ఫైనల్గా మనకి ఇది x ఇంటూ డెల్ బై డెల్ ఎక్స్ e raised to power of y. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏంటి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షనే వస్తుంది. చూడండి ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ e raised to power of x నథింగ్ బట్ e raised to power of x. ఓకే, ఇక్కడ v అనేది మనకి వేరియబుల్ కాబట్టి, ఓకే డిపెండెంట్ వేరియబులే కాబట్టి ఇది ఏమైతే మనకి e raised to power of v ఓకే ఇంటూ డెల్ p బై డెల్ ఎక్స్ అవుతుంది. ప్లస్ ఇక్కడ కూడా y ఇంటూ v ఇంటూ e raised to power of v ఇంటూ డెల్ v బై డెల్ y ఈక్వల్ టు e raised to power of v. ఓకే, తర్వాత ఫైనల్గా LHS సైడ్ e raised to power of v కామన్ తీయండి. ఇక్కడ RHS సైడ్ ఉన్న e raised to power of v. ఓకే, దీని డినామినేటర్ పంపితే మనకి ఇది ఫైనల్గా ఏమొస్తుందంటే, ఇది నేను కొంచెం ఇలా తీసుకుంటా, ఇది మనకి ఫైనల్గా ఎక్స్ దీంట్లో e raised to power of v అనేది కామన్ తీస్తే x ఇంటూ డెల్ v బై డెల్ ఎక్స్ ప్లస్ y ఇంటూ డెల్ v బై డెల్ y ఈక్వల్ టు e raised to power of v. ఓకే, that nothing but e raised to power of v get cancelled. We get x into del v by del x plus y into del v by del y equal to 1. This is our required solution. చూడండి సేమ్ అదే వచ్చింది, మనం అదే ప్రూవ్ చేసాం కదా. అర్థమైందా ఎలా ప్రూవ్ చేసాం అనేది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే చూడండి. ఓకే, ఇక్కడ సేమ్ మనకి గివెన్ సొల్యూషన్ గివెన్ రాసుకోవాలి. గివెన్ ఏంటి మనకి u ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏదైనా మనకి ట్రిగ్నోమెట్రీ కానీ లాగరిథమిక్ కానీ ఎక్స్పోనెన్షియల్ కానీ ఓకే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ కానీ ఉంటే మనం ఏం చేయాలి, రైట్ సైడ్ ఉన్న ఫంక్షన్ దాన్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం tan ఇన్వర్స్ ఉంది కదా, దీన్ని ఈ సైడ్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, ట్యాన్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇది మనకి ఏమవుతుంది, tan u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు మనకి ఇదైతే మనకి z అవుతుంది, ఇది మనకి f ఆఫ్ ఎక్స్ కమా వై అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ f ఆఫ్ ఎక్స్ కమా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఓకే, నెక్స్ట్ ఏంటి, దీనికి హోమోజీనియస్ మనం చెక్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో ల్యాండా ఎక్స్, వై ప్లేస్లో ల్యాండా వై. దట్ నథింగ్ బట్ ల్యాండా ఎక్స్ ప్లస్ ల్యాండా వై. ల్యాండా కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై. దిస్ ఇస్ నథింగ్ బట్ ల్యాండా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై. ఓకే, సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై ఈజ్ ఏ homogeneous function of degree n is equal to 1. ఓకే, ల్యాండాకి ఎంత అయితే పవర్ ఉంటుందో అది మనకి డిగ్రీ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఫైనల్గా ఏమొస్తుంది, మనకి ఇక్కడ మనకి అప్లయింగ్ ఐలర్ థీరం అప్లై చేస్తే ఇక్కడ z ఏమొస్తుంది మనకి tan u n ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దట్ ఇంప్లైస్ x ఇంటూ del z by del x
plus y into del z by del y equal to n into z, that x into del by del x, z nothing but tan u, okay, pi y del by del y tan u equal to n into tan u. Okay, next x into differentiation of tan u. Differentiation of tan u ఏమైతుంది secant square u. ఓకే, u అనేది ఏంటి డిపెండెంట్ వేరియబుల్ కాబట్టి del u by del x అని రాసుకోవాలి, ప్లస్ y ఇది మనకి secant square u del u by del y, దట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n నథింగ్ బట్ వాట్, మనకి n ఉంది కదా, మనకి n అనేది 1. ఓకే, n వాల్యూ 1 tan u. ఓకే, నథింగ్ బట్ దీంట్లో secant square u కామన్ తీస్తే x ఇంటూ del u by del x ప్లస్ y ఇంటూ del u by del y ఈక్వల్ టు tan u. దట్ ఇంప్లైస్ secant square u నుండి డివైడ్ చేయండి, డివైడ్ secant square u ఆన్ బోత్ సైడ్. ఓకే, ఆన్ బోత్ సైడ్ చేసామనుకోండి, దిస్ నథింగ్ బట్ x ఇంటూ del u by del x ప్లస్ y ఇంటూ del u by del y ఈక్వల్ టు tan u బై secant square u వస్తుంది. ఓకే, దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయొచ్చు, x del u by del x ప్లస్ y del u by del y ఈక్వల్ టు tan u నథింగ్ బట్ వాట్ sin u by cos u, అండ్ 1 by secant square u అంటే మనకి cosecant cos square u అవుతుంది. ఓకే, ఒక కాస్ గెట్ క్యాన్సల్. ఓకే, ఇదైతే మనకి క్యాన్సల్ అవుతుంది. ఫైనల్గా ఇది ఏమొస్తుంది మనకి x ఇంటూ del u by del x ప్లస్ y ఇంటూ del u by del y ఇజ్ ఈక్వల్ టు sin u cos u. మనం దీన్ని ఫర్దర్గా కూడా ఇంకా సింప్లిఫై చేయొచ్చు, మీరు ఇక్కడికే స్టాప్ చేయొచ్చు, అదర్వైజ్ మీరు ఇంకా కొంత సింప్లిఫై చేస్తారంటే x del u by del x ప్లస్ y ఇంటూ del u by del y ఈక్వల్ టు డివైడ్ అండ్ మల్టిప్లై 2 చేస్తే మనకి ఈ పోర్షన్ ఏదైతే ఉందో 2 sin u cos u, మనం ట్రిగ్నోమెట్రీ ఫార్ములా అప్లై చేయండి sin 2u. ఓకే, sin 2 θ ఫార్ములా ఉంది కదా మనకి, 2 టైమ్స్ ఆఫ్ sin θ cos θ, ఆ ఫార్ములా అయితే మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఇది మనకు ఫైనల్గా అయితే 1/2 sin 2u అని మనం రాసుకోవచ్చు, x ఇంటూ del u by del x y ఇంటూ del u by del y. ఓకే, ఇదైతే మనకి ఫైనల్ రిక్వైర్డ్ ఆన్సర్ అయితే అవుతుంది. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా, ఇలా మీరు సింప్లిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మనకి ఐలర్ థీరంకి అయితే సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇదైతే మనకు చాలా బేసిక్ ఫార్ములాస్. ఓకే, మీకు ఏదైనా క్వశ్చన్స్ సమ్ లైక్ ఫంక్షన్ కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు తప్పితే మ్యాక్సిమం ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్నీ ఈ టైపే ఉంటాయి. ఓకే, మీరు కొంత ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది, దీంట్లో అయితే మీరు ఈజీగా మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.